నమస్కారం. అలాగే మీ అందరికీ కూడా నమస్కారం. 'వదల' అనేటువంటి సినిమా త్వరలోనే రాబోతోంది. అండ్ ద టీజర్ లుక్స్ వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో ఇంటెన్సివ్. దిస్ ఇస్ హృతిక. తనని మీరు అంతకుముందు కూడా చూశారు. కానీ ఇందులో ఒక డిఫరెంట్ షేడ్‌లో చూడబోతున్నారు. ఇక జగపతి బాబు గారిని నన్ను యాంకరింగ్‌లో ఎన్ని షేడ్స్‌లో చూశారో, అన్ని షేడ్స్‌లో సినిమాల్లో మీరు ఆయన్ని చూసేశారు. సో దట్ ఈస్ జగపతి బాబు గారు. అండ్ లయతో ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. డెబ్యూ. ఎన్నేళ్ళ కెరీర్ నీది? అస్సలు ఓ మై గాడ్. అంటే ఆల్మోస్ట్ నేను ప్రీ రిలీజ్లు ఇవన్నీ మనకి ఈ హంగామా అంతా స్టార్ట్ అయ్యే టైంలో లయ జుమ్ అని వెళ్ళిపోయింది అనమాట. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఇక తమ్మారెడ్డి భరద్వాజ గారు, నాకన్నా ఎవరైనా ఇక్కడ పెద్దలు ఉన్నారంటే అది భరద్వాజ గారే. జగపతి బాబు గారు కూడా చిన్నోళ్ళే. వయసుకి రెస్పెక్ట్ ఇద్దామా? వయసుకి, హైట్కి అండ్ అలాగే యాజ్ అ ప్రొడ్యూసర్ అలాంగ్ విత్ కిషోర్ గారు, భరద్వాజ్ గారు, మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సో టు స్టార్ట్ ఆఫ్ విత్, ఈ సినిమాలో నాకు టీజర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే కనిపిస్తుందంతా నిజం కాదని అనిపిస్తోంది నాకు. ఏదో ఒక డిఫరెంట్ షేడ్ ఉంది ప్రతి ఒక్కరిలో. ఎవరో ఒకళ్ళు ఇందులో విలన్ అని అనిపిస్తుంది. డెఫినెట్లీ నేను భరద్వాజ్ గారు అయితే కాదు, ఎందుకంటే ఆయన ఆఫ్ స్క్రీన్ ఉన్నారు, నేను ఇందులో లేను. సో ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వే వెళ్ళాలి. ప్రస్తుతానికి నేనే విలన్. ఓకే, నా విలనిజం మొత్తం బయటకు తీస్తా. చెప్పు హృతిక, నువ్వు కనిపిస్తున్నటువంటి ఈ నవ్వులో వెనకాల ఏదో దాగుంది. అసలు హృతిక ఏంటో చెప్పు. కాదు, నేను చెప్తా ఉన్నాను. సార్, మీరు బయటికి తను ఎలా ఉంటుందో చెప్పండి. ఆ తర్వాత తనని యాక్చువల్లీ తన లోపల ఏంటో నేను అడుగుతా. హౌ ఇస్ షీ అవుట్ సైడ్? బయటకు కొట్టినప్పుడు ఏం పడుతుంది మనకి, ఏమైనా పడుతుంది. కికి 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 నవ్వుతూనే ఉంటుంది. అదిగో అది లోపల ఏముందో నాకు తెలియదు. సినిమాలో చూశాను, భయపడ్డాను. ఓ, కానీ రియల్ రితిక లోపల ఎలా ఉంటుంది? రియల్ రితిక అంటే చాలా అందరినీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. లైక్ మోస్ట్లీ లైక్ ఎప్పుడు వేసేద్దాం కాదు వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, లైక్ వాట్ ఆర్ దే థింకింగ్. బయటే మాట్లాడతారు అందరూ, లైక్ బాగానే మాట్లాడతారు, బట్ వాట్ విల్ దే బీ థింకింగ్ ఇన్సైడ్ దే. సైకాలజీ స్టూడెంట్ కాదండి. బట్ ఐ లైక్ ఆల్ దీస్ ట్రూ క్రైమ్. యు లైక్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ అలాంటిది. ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా తీసేటప్పుడు కూడా అదే నవల చేసింది. అంటే జనరల్లీ ఇలాంటివి చేసిన వాళ్ళు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు, లేకపోతే అమ్మో ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేదండి ఇలా అంటారు. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? కాదు, బాగా ఎంజాయ్ చేసి చేశాను నేను. కొంచెం దూరంగా ఉండాల్సింది. అంటే రియల్ లైఫ్ లో ఐ కెనాట్ డూ ఆల్ ఆఫ్ దిస్ కదా. సో ఐ థింక్ మూవీలో చేశాను. అంటే అవకాశం వస్తే చేస్తావా? ఏమైనా సబ్సిడీలు కావాలా దీనికి? బట్ ఐ థింక్ రియల్ లైఫ్ లో ఇవన్నీ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి సో నాకు. యూ లైక్ థ్రిల్. థ్రిల్. ఎస్. సో లైక్ ఇలా మౌంటైనరింగ్, ట్రెక్కింగ్ ఇలా అంతా ఇష్టమా? చాలా ఇష్టం. సో థ్రిల్ కావాలి, ఆ అడ్రెనలిన్ రష్. రోలర్ కోస్టర్స్. ఎస్ మ్యామ్. ఓకే, పై నుంచి దూకేయటం, బంజీ జంప్. ఎస్ మ్యామ్. మీ అమ్మ గుండె అరచేతిలో పెట్టుకొని కూర్చొని ఉంటుంది ప్రతిసారి. ఎక్కడ ఉంటారమ్మా ఆవిడ? మా మమ్మీ లేదండి, షీ ఈస్ ఆల్సో వెరీ చిల్ లైక్ దిస్. లైక్ షీస్ ఇన్ బెంగళూరు. ఓకే ఓకే. సో అమ్మ కూడా ఇంకొక, ఈమె దూకగానే ఆమె కూడా ఇంకో బెల్ట్ వేసుకొని దూకుతుందేమో. మా ఫ్యామిలీ మొత్తం అలాగే. ఓకే, ఇప్పుడు భరద్వాజ గారిని అడుగుదాం. సార్, బయటకి మాకు కనిపించేటువంటి భరద్వాజ గారు జెన్యున్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్లు కూడా పెట్టి అందులో కూడా అలాగే అడుగుతున్నారు. ఇది కాకుండా ఏదైనా ఒక వేరే ఒక ఫేస్ ఆఫ్ భరద్వాజ గారు ఉందా? అంటే ఉంటారు అసలు ఉంటారు, బట్ మాకు తెలియదు కదా. మాకు మీరు ఎప్పుడు కనిపించినా మీరు ఏదైనా ఎట్లా ఉంటేనే బెటర్. రెండో చెప్పేసి అనుకో, దీనికి వాల్యూ పోతుందిగా. సార్ చెప్పండి, సార్ చెప్పండి. అది మన ఇద్దరు సపరేట్గా మాట్లాడుకుందాం. సార్, నాకేమనిపిస్తుందంటే చెప్పు. మీరు ఇలా బయటికి చాలా ముక్కుసూటిగా ఇలా ఉంటారు కదా, కానీ అదర్ సైడ్లో మీరు కొంచెం మీ ఇంట్లో అదే ఎవరెవరికి భయపడాలో వాళ్ళకి ఎలా భయపడుతూ ఉంటారని అది ఇక్కడ మనకి ఈవెంట్లో కనిపించే భరద్వాజ గారు అంటుంటారు అక్కడికి వెళ్ళి. ఓకే, అంతేనా సార్? తెలుసుగా నీకు. ఆల్మోస్ట్ సార్, అందరి ఇళ్లలో పరిస్థితి ఇదే. యా. మీకు నువ్వు నా గురించి మాట్లాడుతున్నాను, నా గురించి మాట్లాడుతున్నాను. లయ గారు, మీరు? నేను కూడా అంతే అండి. నేను బయటకి సాఫ్ట్‌గా కనబడతాను గానీ సాఫ్ట్ కాదు. అవునా? యాహ్! లైక్ మీరు అక్కడ వెన్ టైమ్ కమ్స్ నేను కూడా ఐల్ ఆల్సో లూజ్ మై పేషెన్స్. నేనే యాక్చువల్లీ ఎక్కువ మా ఇంట్లో అయితే నేనే ఎక్కువ అరుస్తాను. అవునా? అది కానీ ద రీజన్స్ విల్ బి వెరీ సిల్లీ.
కెన్ యూ ప్లీజ్ కోట్ వన్ సిల్లీ రీజన్? టవల్ అక్కడ పెట్టారని, కరెక్ట్. రాగానే వచ్చి షర్ట్ తీసి అస్సలు డైనింగ్ టేబుల్ చైర్ మీద పెట్టి వెళ్ళిపోతారు స్నానానికి. నాకు అది ఎంత చిరాకంటే, ఇది ఎవడు పెడతాడు లోపల, పైగా Why అమెరికాలో is మీరే that- పెట్టాలి. అది కూడా డర్టీ వన్. వై ఈస్ దట్ దే, వై కాన్ ఇట్ గో ఇన్ టు ద థింగ్. అది చెప్పి చెప్పి ఇంకా పిల్లలు ఇంకా వేరే వేరే రకంగా. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు టెల్ దెమ్ 3 times చెప్తాను, 4th time ఐ విల్ స్టార్ట్ యెల్లింగ్. ఓకే. దట్ ఈస్ దేర్ థింగ్. 3rd time అనగానే అందరూ అటెన్షన్లోకి రావాలి, బికాస్ ఐఎమ్ సేయింగ్ ద సేమ్ థింగ్ కదా, అందుకని వాళ్ళకి అలా. అండ్ మీరు అలాగే అక్కడ కూడా యూ వర్క్డ్ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్ కదా. ఇప్పుడు మీరు యూ క్విట్ ద జాబ్. ఎస్. సో అక్కడ కూడా మీరు ఆఫీస్ స్పేస్ లో కూడా యు ఆర్ అగ్రెసివ్ అట్ టైమ్స్. నో, ఐ డెంట్ గో టు వర్క్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ నాది. ఐ పిక్డ్ లైక్ దట్. ఎందుకంటే ఎల్ఏలో కోవిడ్ కన్నా ముందు నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్. వావ్. ఫస్ట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమే. ఓన్లీ 3 months ఐ వెంట్ టు ట్రైనింగ్ అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి అక్కడ ఇంట్లోనే పడి. ఓకే, సూపర్. దిస్ ఇస్ మై అదర్ సైడ్. సో వర్క్లో అయితే మ్యూట్లో పెట్టేసుకుని ఏదేదో ఒకటి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా, అదేదో అనేసుకుని మళ్ళీ అన్మ్యూట్ చేసి సార్ ఎస్ వాట్ ఈస్ ఇట్ నౌ అన్నట్టు. కానీ ఇప్పుడు మీ వర్క్ అలా కాదు కదా, కాదు. మీకు ఎదురుగానే అందరూ కనిపిస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తానంటే చెప్పను. ఇప్పుడు చెప్పానంటే ఇప్పుడు తెలిసిపోతుంది. మీకు చెప్పినటువంటి టైంలో ఒక్కోసారి షార్ట్ జరగదు, అవును. మిమ్మల్ని పంపిస్తానన్న టైంలో పంపించరు. అవును. ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఏం చేస్తారు? డ్రెస్సింగ్ చేయమంటారు. అవును. అది అస్సలు నచ్చదు ఆమెకి, అవునా? అస్సలు పడదు. నాకు అంటే గెటింగ్ రెడీ ఇస్ నాట్ మై ఫేవరెట్ థింగ్ టు డూ. బట్ యువర్ ఇన్ అ ప్రొఫెషన్ విచ్ అవును అవును దట్ అదే చేస్తా కంబైన్ పనులు చేస్తుండే. చేస్తా మిగతావన్నీ ఓకే. ఇది ఓన్లీ మాత్రం లేదు. ఓన్లీ ద డ్రెస్ చేంజ్ ఐ విల్ గెట్ రెడీ ఆల్సో. బట్ అదే మల్టిపుల్ టైమ్స్ 3-4 డ్రెస్ చేంజ్లు వస్తే అలసిపోతాను యాక్చువల్లీ. అదే ఎక్కువ టైరింగ్ నాకు. నా సినిమాలో కంటిన్యూస్ నెక్స్ట్ 2 షార్ట్ల డ్రెస్ చేంజ్, అందులో ఇదే పని. ఐ థింక్ మీ మూవీలో నంబర్ ఆఫ్ మాంటేజెస్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, సీన్స్ ఉన్నాయి. మస్ట్ హ్యావ్ రియలీ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డ్రెస్ చేంజెస్. ఎస్ ఐ డిడ్. అండ్ ప్రతిసారి అనుకున్నాను ఇది లాస్ట్ అవుతే బాగుండే, ఇది లాస్ట్ అవుతే బాగుండే ఫర్ టుడే. ఓకే. మళ్ళీ నెక్స్ట్ డే ఇట్స్ ఓకే ఫర్ టుడే. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ షూట్ మళ్ళీ వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు నైట్ డ్రెస్ ఆర్ ద కంఫర్టబుల్ డ్రెస్. మై గాడ్ చాలా చాలా 4 days నుంచి నేను ఆయనతో టచ్లో ఉన్నా, జనరల్గా వేరే పని మీద. సో ఆ టాపిక్లో ఆయనతో అన్నాను, శ్రీతో, మీకు కోపం రాదంట కదా, అసలు వచ్చినా చూపించరంట కదా అన్నాను. వస్తుంది చూపిస్తాను కూడా అన్నారు ఆయన. అది కాకుండా ఆయనే చెప్పారు ఈవెన్ టెంపర్ గురించి. ఈవెన్ టెంపర్ కూడా మామూలు టెంపర్ కాదు, వేరే టెంపర్, నాది వేరే టెంపరు. కాకపోతే నాకు కంట్రోల్ చేయడం వచ్చి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు నేను. అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన. మరి అది నిజమేనా? నిజమే. బికాస్ అంటే రియాక్ట్ అవ్వకపోతే ఎన్నిసార్లు అరుస్తా, 2 సార్లు అరిచేసి కూర్చుంటాను. దట్ ఈస్ వాట్ హీల్ డూ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ అనదర్ థింగ్ హీల్ డూ ఇస్ హీల్ వాక్అవుట్ ఫ్రమ్ ద హౌస్. వెళ్ళిపోయి ఐ గెట్ ఏదో తెమ్మన్నావు కదా గ్రోసరీ అనేది వేస్తారు, ఏదో అప్పుడు గుర్తొస్తుంది తేవాలని. అప్పటి వరకు గుర్తురాదు. అప్పుడు బయటికి వెళ్ళిపోతే ఇంకా అరవడానికి ఉండదు కదా, వచ్చేసరికి కూల్ అయిపోతుంది. అమెరికా హస్బెండ్స్ ఉండేటువంటి కష్టాలు మా ఇండియన్ హస్బెండ్స్ కి లేదు తెలుసా? ఎందుకంటే మాకు జెప్టో స్విగ్గీలు ఉన్నాయి. వాళ్ళు బయటకు వెళ్తానంటే బయటకి ఎక్కడికి వెళ్తావు, కూర్చో, నేను కొత్తిమీర జెప్టోలో ఆర్డర్ చేస్తా, కూర్చొని నేను చెప్పేదంతా విను, నేను ఇక్కడ చెప్పగలుగుతాను. అవునవును కరెక్ట్. కానీ ఒక రకంగా వాళ్ళు అదృష్టవంతులే. ఇప్పుడు స్వీటెస్ట్ గై శ్రీ, యా, వెరీ స్వీట్. ఐఎమ్ ష్యూర్. I think it's been almost 22 years since you all are married. 20 years. 20 years. This June 14th will be 20. గ్రేట్ గ్రేట్, సూపర్. ఇప్పుడు జగపతి బాబు గారు సార్, మీరు చెప్పండి మీ అదర్ సైడ్ ఏంటి? మీద తెలివైన వాళ్ళు ఎవరు లేడు కాబట్టి నువ్వే చెప్పేసేదండి.